హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫన్ బ్లాగ్ గైస్. యాక్చువల్గా వీడియో ఏంటంటే మేము నైట్ టైం వచ్చేసి ఏంటంటే 11:30 అవుతుంది అనమాట. ఈ టైంలో మేము అవుటింగ్ అని చెప్పి బయట పడ్డాము. యాక్చువల్గా ఏంటంటే వీకెండ్లో మార్నింగ్ నుంచి ఇంట్లో ఉండి ఉండి హెక్టిక్గా బోర్ కొట్టేసింది అనమాట. సో డిన్నర్ అన్నీ చేసేసి ఇలా బయటకు అనేది స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎక్కడి దాకా వెళ్తామనేది కూడా మాకు తెలీదు. జస్ట్ బండిలో పెట్రోల్ ఉంది, తిరుగుదామనేసి స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ మా పాప ఏం చెప్తుందంటే, మేము మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉండి ఫ్రెండ్స్ వచ్చారు, ఆడుకున్నాను, బోర్ కొడుతుంది అని చెప్పేసి చెప్తుందనమాట. ఇంకా అక్కడి నుంచి మేము ఏంటంటే మాకు చాలా చాలా ప్లాన్స్ ఉండే. అంటే ఇటు మేము జేఎన్‌టీ వెళ్ళాలి. యాక్చువల్లీ ఫస్ట్ చార్మినార్ అనుకున్నాము, కానీ పెట్రోల్ షార్టేజ్, ఎల్పిజి పెట్రోల్ షార్టేజ్ అని చెప్పేసి కార్ తీద్దాం అనుకున్నాము ఫస్ట్. కార్ తీద్దాం అనేసరికి ఏమైందంటే దాంట్లో ఎల్పిజి లేదు, బంక్కి వెళ్తే ఎల్పిజి షార్టేజ్ ఉంది. సో వదిలేసామన్నమాట. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఇటు వెళ్దాం అనుకున్నాము, అక్కడ కూడా షార్టేజ్ అయిపోయింది అనమాట. పెట్రోల్ అంటే చార్మినార్ చాలా లాగేస్తుంది కాబట్టి సో చార్మినార్ తర్వాత వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్గా మేము ఎవ్రీ రంజాన్ సీజన్లో చార్మినార్ వెళ్తామన్నమాట. చార్మినార్లో ఇప్పుడు వ్యూ అయినా అండ్ షాపింగ్స్ అయినా చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట చార్మినార్లో. సో చార్మినార్ వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఆ తర్వాత అది క్యాన్సిల్ అయిపోయింది. ట్యాంక్ బండ్ అనుకున్నాం, ట్యాంక్ బండ్ క్యాన్సిల్ అయిపోయింది నైట్ టైంలో. మా పాప అని చెప్పేసి ట్యాంక్ బండ్ ఎందుకని చెప్పి వెళ్ళిపోలేదు. ఇంకా లాస్ట్కి ఏంటంటే పిస్తా హౌస్ వెళ్దామని స్టార్ట్ అయిపోయినాం అనమాట. పిస్తా హౌస్ టీ తాగేసి వద్దాంలే అన్నట్టు స్టార్ట్ అయిపోయినాము. ఇంకా యాక్చువల్గా మాకేంటంటే మా పాప ఎప్పుడు మాకు కోఆపరేట్ చేయదన్నమాట. ఎందుకంటే తను మార్నింగ్ అలా నిద్రపోతుంది, ఆమె ఎర్లీగానే పడుకుండిపోతుంది, 8 o'clock అలా పడుకోబోతుంది. సో మాకు వెళ్దామన్నా కూడా అసలు మాకు ఛాన్స్ ఉండదు అనమాట. తనకి వెళ్ళేదే వాళ్ళ కోసం కదా, వాళ్ళు ఏంటంటే పడుకుండిపోతుంది తొందరగా, బండెక్కగా నిద్రపోతుంది గైస్ తను. అదేంటో నాకు అర్థం కాదు. అంటే తనకి ఎర్లీగా పడుకోవడం అలవాటు అనమాట, 8 కల్లా పడుకుంటుంది డైలీ. సో అలా తనకి అలవాటు అయిపోయింది. ఎక్కడికైనా వీక్ డేస్లో కానీ వీకెండ్స్లో కానీ ఎటైనా వెళ్ళాలన్నా కొంచెం మాకు ఇబ్బందిగానే ఉంటుంది. సో మేము ఏ రోజైతే వెళ్తా అనుకుంటామో ఆ రోజు ఆ పాపని పడుకోబెట్టేస్తాం అనమాట మేము. పడుకోబెట్టేసి మధ్యాహ్నం పడుకోబెడతాం. ఒక 20 hours పడుకున్నా అంటే 1 దాకా తను మెలుకొనే ఉంటుంది. సో మేము ఎటైనా వెళ్ళాలంటే ప్రీ ప్లాన్ చేసుకొని ఆమెని సత్తాయించి పడుకోబెడతాం అనమాట. మధ్యాహ్నం పడుకోబెడితే తను పడుకుంటుంది. సో మేము హ్యాపీగా వెళ్ళిపోతాం అనమాట. సో ఇక్కడ చాలా హెక్టిక్‌గా అయిపోయింది. యాక్చువల్‌గా మేము వెళ్ళినప్పుడు చాలా ట్రాఫిక్ ఉంటుందేమో, కొంచెం ట్రాఫిక్‌లో ఎంజాయ్ చేద్దాము అన్నట్టు మేము అనుకున్నాము. బట్ తీరా చూస్తే ఏంటంటే అక్కడ ట్రాఫికే లేదు గైస్. అసలు ఈ జనాలు ఏం చేస్తున్నారో ఇంట్లో నాకు అర్థం కాలేదు. మొత్తం ట్రాఫిక్ అసలు చాలా అంటే చాలా క్లియర్‌గా ఉండే రోడ్స్ అనేవి కూడా, అసలు ట్రాఫిక్ లేదు. ట్రావెల్స్ బస్సులు కూడా ఉంటాయి గైస్. ఒక్కొక్కప్పుడు అయితే మాకు ఇక్కడ నుంచి నిజాంపేట వెళ్ళాలన్నా కూడా మినిమం ఒక 1/2 hour to 40 minutes పట్టేది ఒకప్పుడు. ఇప్పుడు అసలు జనాలే లేరు బయట. అసలు మేము ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే జనాలు ఉంటారేమో, కొంచెం టైం పడితే ఎక్కువ టైం స్పెండ్ చేయట్లే బయట రోమింగ్ అని అనుకొని వెళ్ళామన్నమాట. సో యాక్చువల్గా ఏమైందంటే అసలు జనాలే లేరు. పావు గంట వెళ్ళేసా మేము, అసలు 15 to 20 minutes వెళ్ళిపోయామన్నమాట. గాయస్ ఇంకొకటి ఈ వీడియో రిలేటెడ్ ఏంటంటే ఎవరైనా టీ లవర్స్ ఉంటే మాత్రం ఈ వీడియోకి చాలా కనెక్ట్ అవుతారు అనమాట. మావాడు పెద్ద టీ లవర్. సో వాడు ఆ జర్నీని నైట్ టైంలో పిస్తా హౌస్కి చాలా నీకు పోయినాము. మీలో ఎవరైనా ఇలా ట్రై చేస్తారా? ఎప్పుడైనా నైట్ టైంలో చాయ్ తాగడానికి వెళ్ళడానికి ట్రై చేస్తారా చెప్పండి గైస్. చూడండి గైస్, అసలు జర్నీ రోడ్డు పైన ఏ ఒక్క వెహికల్ కూడా లేదు. ఇలా రోడ్స్ అన్నీ చాలా చాలా ఖాళీగా ఉండే అనమాట మాకు. సో హ్యాపీగా కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. చాలా డేస్ తర్వాత నైట్ అవుట్ అనేది, నైట్ రైడ్ వెళ్ళాము అనమాట మేము. యాక్చువల్గా మా పాప వెళ్ళాలి, కానీ తనకి కూడా ఇవన్నీ కొంచెం ఎక్స్పీరియన్స్ చేపిద్దామన్న థాట్తోనే మేము ఉంచుకున్నాం అనమాట. తనకి ప్రజెంట్ హాలిడేస్ కదా, సో తనని కూడా తీసుకొని బయటికి వెళ్ళాము. కానీ తను మాత్రం చాలా ఎంజాయ్ చేసింది ఈ నైట్ రైడ్ అనేది. లిటరల్లీ 11కి వెళ్ళి మేము ఈ నైట్ 1:30 కల్లా ఇంటికి వచ్చాము. 2 hours ఇలా తిరుగుతూనే ఉన్నామన్నమాట మేము. రోడ్డు పైన తిరుగుతూనే ఉన్నాము. ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి మేము ఏడికి వచ్చామనేది లొకేషన్ చూస్తుంటే. ఎస్, నిజాంపేట్ పిస్తా హౌస్కి వచ్చామన్నమాట. నిన్న ఇక్కడికి మేము వచ్చాము. జనాలు మాత్రం ఇక్కడ చాలా చాలా కిటకిటలు ఆడుతున్నారు అనమాట. ప్రజెంట్ రంజాన్ సీజన్ కదా, పిస్తా హౌస్లో మాత్రం చాలా జనాలు ఉన్నారు.
అండ్ ఇక్కడ షవర్మా, టీ అన్ని జనాలు మాత్రం ఫుల్గా ఉండే. ఇక్కడ షవర్మా దొరికేస్తుంది కదా మనకి. షవర్మా మాత్రం చాలా బాగుంటుంది కదా, నేను చాలా చాలా ట్రై చేశాను షవర్మా. అండ్ ఇక్కడికి వచ్చేసి మేము ఏం ట్రై చేసామనేది చెప్తాను. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మేము టీ కోసం వెళ్ళాము. మా పాప అది కావాలి ఇది కావాలి అని చెప్పి టార్చర్ చేసిందనమాట మమ్మల్ని. ఇక్కడ మేము ఏంటంటే పిస్తా హౌస్లో ఛాయ్ అనేది తాగేసామన్నమాట. టీ తాగేసి బయటకు వచ్చి చూస్తే గాయ్స్ హలీంకి ఎంత క్రౌడ్ ఉందంటే చాలా చాలా క్రౌడ్ ఉందన్నమాట హలీంకి. సో అవన్నీ నేను వీడియో క్లిప్ తీయలేకపోయినా, బికాజ్ నాకు ఫస్ట్ టైం నేను ట్రైప్యాడ్ అంత పబ్లిక్లో యూజ్ చేశాను అనమాట, సెకండ్ బ్లాగ్ కాబట్టి. ఇక్కడ ఏంటంటే మా పాప టార్చర్ మామూలుగా లేదు. ఏంటంటే ఇంటికి వద్దంట, ఇంకా తిరుగుదాం బయట అన్నట్టే ఉంది ఆ పిల్ల. ఇంకోటి ఏంటంటే సత్తాయించి పెట్టింది ఆమె బయటకు తీసుకుపోయినందుకు. నైట్ 12:30 అవుతుంది గైస్. ఆమెకు అప్పుడు బర్గర్ కావాలంట. బర్గర్ ఏడ దొరుకుతుంది చెప్పండి గైస్ 12:30కి? అది కూడా వెజ్ బర్గర్, చికెన్ బర్గరే కావాలంట. ఎంత టార్చర్ చేస్తుంది తెలుసా అసలు. నైట్ 12 o'clock ఎవడైనా తింటాడా గైస్ చెప్పండి? మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇలానే ఉన్నారా? ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి గైస్. మాకైతే ఎంత టార్చర్ చూపించిందంటే నాకు బర్గరే కావాలి, మీరైతే చాయ్ తాగుతారు నాకు బర్గర్ తినిపియరా అని మాట్లాడుతుంది. సో ఇంకేం చెప్తాం చెప్పండి, మాటలకి మాకు నవ్వాలా ఏం చేయాలా అర్థం కాక సత్తాయించి పెడితే జస్ట్ ఇంకా ఆమె సంజాయించి ఇంటికి తీసుకొచ్చామన్నమాట. మా ఆయనకు మాత్రం పెద్ద హెట్టిక్ అయిపోయింది ఆమెని ఏమంటారు సంజాయించలేక. నాకు బర్గరే కావాలి, మాకు ఏమొద్దు అంటుంది. కేక్ తినమని చెప్పాను కదా, కేక్ వద్దంట, నాకు బర్గరే కావాలి అంటుంది. బర్గర్కి ఏడబోతాను చెప్పండి కదా, నైట్ 12:30కి ఎక్కడైనా బర్గర్ దొరుకుతుందా? ఇంకేం చేస్తావు, ఇంకా 2 నిమిషాలు అక్కడే ఆమె బతిమలాడి బండి మీద కూర్చోబెట్టామన్నమాట. నాకు ఛాలెంజ్ ఇస్తుంది, ఖచ్చితంగా బర్గరే తింటా చూడు అన్నట్టు తను చెప్తుంది. నువ్వు అంత సీన్ లేదు బండి ఎక్కువ అని చెప్పేసి నేను ఎక్కుతుంటే అప్పుడు మంచిగా అంటుంది ఆమె. ఇంకా అలా మేము బండి తీసామన్నమాట. బండి తీసి ఇలా మేము స్టార్ట్ అయిపోయాము ఇంటికి అనేది. మేము ఇంటికి అనేది రిటర్న్ స్టార్ట్ అయిపోయాము అనమాట. అక్కడికి తను ఏమంటుందంటే ఇంటికి వద్దు, ఇంకా తిరుగుదాం అని అంటుంది. అసలు ఈ పిల్లలు ఎట్లా తయారండి, ఎంత తిప్పితే అంత, మా పాప మాత్రం ఎంత తిప్పుతే అంత తిరుగుతుంది గైస్, అసలు ఏముండదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాకు క్వైట్ అపోజిట్ మా హస్బెండ్ అనమాట. నాకు మా పాపకేమో రోడ్డు ఎంత తిప్పితే అంత తిరుగుతామన్నమాట. తనకేమో పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, బయట తిరగాలి ఎక్స్ప్లోర్ చేయాలి అనేది ఏం ఉండదు అనమాట. మాకేమో ఎంత బయట తిప్పితే అంత తిరుగుదామన్నట్టే ఉంటాం. ఎస్పెషల్లీ నైట్ రైడింగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం గాయస్. అండ్ మీకు కూడా ఇలా నైట్ రైడ్ ఇష్టం ఉన్న వాళ్ళైతే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలా మేము స్టార్ట్ అయిపోయాము ఇంటికి. ఇప్పటికి కూడా రోడ్స్ అనేవి చాలా చాలా ఖాళీగా ఉన్నాయి గాయస్. అంటే కొంచెం వీకెండ్స్ కదా, లైట్ అవుతున్నా కొద్ది జనాలు వస్తారేమో అని మేము అనుకున్నాము, బట్ రోడ్స్ మాత్రం చాలా చాలా ఖాళీగా ఉండే. అండ్ ఇలా మా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి గైస్. దట్స్ ఆల్ ఫర్ టుడే, బాయ్.